ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెలివెల్లి విజయలక్ష్మి, అసోసియేట్ డీన్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్. మేము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీ. మా ఫ్యాకల్టీ తరపు నుండి మేము ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కోసమని తయారు చేశాము. వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అయ్యి వాళ్ళ హెడ్ మాస్టర్స్కి, తర్వాత ఆయాలకి, ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వమని అడిగారు. ఎందుకంటే మన పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజన పథకం మన రాష్ట్రంలో అమలు జరుపుతున్నారు. దాంట్లో భాగంగా అంటే న్యూట్రిషియస్ మీల్ ఎలా తయారు చేయొచ్చు, లోకల్గా దొరికే కూరగాయలతోటే మనం ఎలా తయారు చేసి పిల్లలకు తయారు చేసి ఇంట్రెస్టింగ్గా వాళ్ళ చేత తినిపించగలం అని దాని గురించి, అది ముఖ్య ఉద్దేశంతో మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. 2 విడతలుగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతిసారి 100 మంది పైనే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. అసిస్టెంట్ కుక్, మా ఆయాస్, వీళ్ళందరినీ కూడా పిలిపించి మా కాలేజ్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూరగాయలతోటి మనం ఎలాగ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేసుకోవచ్చు, ఆకుకూర పప్పు ఎలా చేయాలి, తర్వాత కిచిడి ఎలా చేసుకోవచ్చు, ఈ కూరగాయలతోటే మనం ఒక బిర్యానీ లాగా ఎలా తయారు చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు అనేది, వీటి మీద వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా మేము కుక్స్కి వంట చేయడానికి కావాల్సిన కొన్ని పాత్రలు, తర్వాత ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి కొన్ని గరిటెలు, స్పూన్లు, తర్వాత వాళ్ళ క్యాప్స్, యాప్రన్స్, ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ వంటలు ఎలా చేయాలి, ఏ కూరగాయలని ముందు కడగాలి, కడిగిన తర్వాత కట్ చేయాలి, ఏ కూరగాయలని మనం కట్ చేసిన తర్వాత కడగాలి, ఇట్లాగే వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా వివరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా వీడియోస్లో మీరు చూడొచ్చు ఈ కూరగాయలతోటి మనం ఎలాగ వివిధ రకాల వంటలు తయారు చేయొచ్చు, పిల్లలకి అనుగుణంగా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఎట్లాగ తయారు చేసి మనం వాళ్ళకి ఎంత మోతాదులో పెట్టాలి అనేది కూడా వీళ్ళు క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చూపెట్టడం జరిగింది. ఇది మా ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్, తర్వాత ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాంకేతిక సహకారంతో ఈ వీడియోని తయారు చేశాము. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి. ధన్యవాదాలు. నమస్కారము. నా పేరు డాక్టర్ సుచరితాదేవి. నేను ప్రొఫెసర్ మరియు ఆహారం పోషణ విభాగం అధిపతిని. మధ్యాహ్న భోజన ఆహార పథకంలో భాగముగా మేము ప్రధానోపాధ్యాయులకు మరియు వంట సహాయకులు స్కూల్ ఎడ్యుకేషన్ వారి సహకారంతో 2 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మధ్యాహ్న ఆహార పథకంలో ఉన్నటువంటి వంటలు ఎలా తయారు చేసుకోవాలి, వాటిని ఎలా పోషకాలు అభివృద్ధి చేసుకోవాలనే విధానము డాక్టర్ జానకి వీడియో రూపంలో వాళ్ళకి అన్ని చెప్పారు. మొదటిగా కిచిడి, అలాగే ఆకుకూర పప్పు, సాంబారు, మరి కూరగాయలతో చేసిన వెజిటబుల్ ఆకుకూర, అంతేకాకుండా వెజిటబుల్ బిర్యానీ కూడా తయారు చేసి చూపించడం జరిగింది. దీనివల్ల మధ్యాహ్న ఆహార పథకంలో ఎటువంటి మెలకువలు పాటించాలి, మంచి పోషకాహారాలు పిల్లలకు ఎలా ఇవ్వాలనేది కూడా మేము చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మాకు ఎక్స్టెన్షన్ విభాగం నుంచి డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ ప్రతిభ కూడా ఈ వీడియో ప్రపంచంలో ఎంతో సహకరించారు. మీ ఈ వీడియో చూడటం వల్ల ఎలా మంచి ఆహార పదార్థాలు, పోషకాలను తయారు చేసుకోవాలో మీరు తెలుసుకోగలరని మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. మధ్యాహ్న భోజన పథకంలో కిచిడి ఒక మంచి బలమైన ఆహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇది చాలా తేలిగ్గా కూడా మనం చేసుకోవచ్చు, తొందరగా కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకి మంచి పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా మాంసకృతులు మనకి ఎక్కువగా లభిస్తాయి. కిచిడి తయారీకి మనకు కావాల్సిన సరుకులు ఏంటో చూద్దాము. బియ్యం, శుభ్రపరిచిన బియ్యం, పప్పులు, పెసరపప్పు, కందిపప్పు మరియు శనగపప్పు. మధ్యాహ్న భోజనం పథకం కింద మనకి బియ్యము ఒక పిల్లవాడికి 100 గ్రాములు ఇవ్వబడతాయి, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు. అలాగే 30 గ్రాముల పప్పు మనకి ఇవ్వబడతాయి. ఇవి మనము ఇప్పుడు కొలుస్తున్నాము. పప్పుల్లో మనము 30 గ్రాములు తీసుకున్నప్పుడు
ఒకటే పప్పు వాడుకోవచ్చు, లేదా 2 రకాలు లేదా 3 రకాలు కలిపి కూడా 30 గ్రాముల వరకు మనము కిచిడిలో వేయవచ్చు. దీనివల్ల మనకి మంచి మేలైన అమైనో యాసిడ్స్ లభిస్తాయి. దీంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, మిరియాలు, సాజీరా, కరివేపాకు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర మనం కలుపుకోవచ్చు. తగు మోతాదులో ఉప్పు మరి నూనె, పసుపు వాడచ్చు. బియ్యాన్ని బాగా శుభ్రపరచుకోవాలి, ఎందుకంటే ఫార్టిఫైడ్ బియ్యము మనకి సప్లై చేయబడుతుంది. ఆ ఫార్టిఫైడ్ బియ్యంని మెరుగులు, రాళ్ళు, పుచ్చులు, పురుగులు ఏమైనా ఉన్నాయో అనేది చూసుకొని ఏరి శుభ్రంగా కడిగి ఎక్కువసేపు నానబెట్టకుండా మీకు కిచిడి తయారీకి కొంచెం సేపు మాత్రం ముందే నీళ్ళలో కడిగి తీసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు ఫార్టిఫైడ్ బియ్యాన్ని. అలాగే పప్పును కూడా శుభ్రంగా కడిగి వాడుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో వాడే పుదీనా, కొత్తిమీర ఎలా శుభ్రపరచుకోవాలో చూద్దాం. ఎందుకంటే ఆకుకూరలు నేల మీద పండిస్తారు కాబట్టి ఎక్కువగా మనకు మట్టి, క్రిములు, రకరకాల క్రిములకు సంబంధించిన గుడ్లు ఇందులో ఆకుకూరలు దాగి ఉంటాయి. అలాగే చాలాసార్లు ఆకుకూరలు పాడైపోతూ ఉంటాయి కూడా, త్వరగా పాడైపోతుంటాయి. ఆకుకూరలు వేర్లతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటిగా మనము ఈ వేర్లను కత్తిరించి తీసేసేయాలి. ఎందుకంటే ఇంకా ఎక్కువ మట్టి వీటితో మనకి ఆకుకూరకి అంటుకుంటుంది కాబట్టి. మురిగిపోయిన ఆకులు, వేర్లు అవన్నీ ఖచ్చితంగా మనము తీసేసి పడేయాలి. కొత్తిమీర, పుదీనా మనకి సాధారణంగా కట్టలాగా లభిస్తాయి. రబ్బర్ బ్యాండ్లు, మెటాలిక్ వైర్స్, స్టీల్ వైర్స్ హాని కలిగించే పదార్థాలు అంటే హెజార్డ్స్ లాగా కన్సిడర్ చేయబడతాయి. కొంచెం పెద్ద పాత్రలో నీళ్లు పోసి ముందుగా ఈ కొత్తిమీర కానీ పుదీనా కానీ అందులో మనము నానబెట్టాలి. ఒక 2-3 నిమిషాలు నానబెట్టేసి, కావాలంటే ఉప్పు వేసి కూడా నానబెట్టవచ్చు. నానబెట్టేసి బాగా చేతితో తడుముతూ వాటిని శుభ్రపరచాలి. అప్పుడు వాటికి అంటిన మట్టి, క్రిములు ఏమైనా ఉంటే ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఇలా నానబెట్టిన తర్వాత ఆకుకూరలని పై నుంచి తీయాలి. ఎందుకంటే ఇసుక, మట్టి కింద ఉంటాయి కాబట్టి అలాగే వాటిని జల్లెడలో వేయకూడదు. పైన చేత్తో ఆకుకూరలను తీసి జల్లెడలో వేసుకొని ఈ ఆకుకూరలని మనం శుభ్రంగా ప్రెషర్తో వచ్చే నీళ్ళలో ఒకసారి కడుక్కోవాలి. అలా కడిగినప్పుడు వాటిలో ఇంకా కూడా క్రిమి సంహారక మందులు కానీ ఇంకా వేరేదైనా క్రిములు కానీ చిన్నగా ఇసుక, మట్టి ఉన్నట్టయితే అవి కంప్లీట్గా వెళ్ళిపోతాయి. అప్పుడు ఆకుకూరలు పరిశుభ్రంగా అవుతాయి. పచ్చిమిరపకాయలను కూడా చాలా శుభ్రంగా కడగాలి. చాలాసార్లు ఒక్కసారి ఇలా నీళ్ళలో వేసి ఇలా అనేసి కడుగుతూ ఉంటాము. ఎందుకు కడగాలి అంటే పచ్చిమిరపకాయలు అన్ని కూరగాయల కంటే ఎక్కువ క్రిమి సంహారక మందులు ఎక్కువ వాడతారు కాబట్టి వీటిని బాగా ప్రెషర్తో వచ్చే నల్ల నీళ్ళ కింద ఒకసారి చేత్తో తడుముతూ, ఉప్పు నీళ్ళలో నానబెట్టేసి చేత్తో తడుముతూ మనము బాగా గట్టిగా కడిగి శుభ్రపరిచి మురిగిపోయిన కాడలు కానీ ఉన్నప్పుడు వాటిని తీసేసేయాలి. శుభ్రపరిచిన పచ్చిమిరపకాయలను జల్లెడలో వేసి ప్రెషర్లో వచ్చే మంచినీళ్ళతో బాగా శుభ్రంగా కడిగి తర్వాత తొడిమెలు తీయొచ్చు. లేదు తొడిమెలు చాలా బాగా ఉన్నాయి, తాజాగా ఉన్నాయంటే కొంచెం కొనాలు లాస్ట్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి. లేతగా ఉన్నవి మనం వాడుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల్లాగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు రోజు అలా వాడేస్తూ ఉంటాము, కానీ మీరు గమనించాలి ఏంటంటే కొన్ని సీజన్లో ఉల్లిగడ్డల పైన కూడా నల్లగా పొరల్లో ఆస్పర్జిల్లస్ అనే స్పీషీస్కి సంబంధించిన ఫంగస్ అనేది ఉంటుంది. ఇది ఒక్కోసారి అది ప్రమాదకరంగా కావచ్చు. కాబట్టి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నప్పుడు శుభ్రంగా పై పొరలు ఎంతవరకు ఎండిపోయినా లేకపోతే నల్లగా ఆస్పర్జిల్లస్ లాంటి ఫంగస్ ఉన్నవన్నీ పొరలన్నీ తీసేయాలి. కిచిడి తయారు చేసుకునే విధానము. కిచిడి ఇప్పుడు నేను చూపించేది మధ్యాహ్న భోజనం పథకం కింద చిన్నపిల్లలకు అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన 100 గ్రాముల బియ్యము మరియు 30 గ్రాముల పప్పుతో నేను చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని
నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత మిరియాలు, జీలకర్ర, సాజీరా వేసి కొంచెం వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి జాగ్రత్తగా కొంచెం వేగించాలి. ఇది మంచి వాసన వచ్చిన తర్వాత ఆకుకూరలు మీ దగ్గర ఏది ఉంటే అది, అంటే కొత్తిమీర ఎక్కువ ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా ఎక్కువ ఉంటే పుదీనా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇవి కొంచెం నూనెలో వేయించిన తర్వాత పప్పు దినుసులు వేయండి. కడిగిన పప్పు దినుసులు నేను 3 రకాలుగా వాడాను, అన్నీ కలిపి వాడాను, అది వేస్తున్నాను. కడిగిన బియ్యాన్ని కూడా వేసి కొంచెం సేపు వేయించండి. పప్పుని మంచిగా మనం వేయించిన మసాలా దినుసులతో కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీరు ముందుగా కొలిచి పెట్టుకున్న లెక్కల ప్రకారం బియ్యము క్వాలిటీ బట్టి మీరు నీటి శాతాన్ని కొంచెం ఎక్కువ లేదా తక్కువగా మనము వేసుకోవచ్చు. కొంతమంది పిల్లలు చాలా మెత్తగా ఇష్టపడతారు, వాళ్ళకి 1కి 2.5 నీళ్ళు వేయొచ్చు. కొంతమంది కొంచెం గింజగా ఉండడం ఇష్టపడితే 1కి 2 వేయాలి. కొంచెం ఉడికి పట్టిన తర్వాత సరిపడంత ఉప్పు వేయండి. కలిపి చక్కగా గిన్నెకి మంచిగా పట్టే మూత పెట్టండి. తక్కువ మంటలో నిదానంగా ఉడికించండి. ఉడికింది అని అనిపించిన తర్వాత మనం స్టవ్ ఆర్పేయచ్చు. ఇప్పుడు చూడండి, మన కిచిడి అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కప్పుల రూపకంలో మీకు ఒక ప్లేట్లో పెట్టి మేము చూపిస్తాము. అంటే గవర్నమెంట్ వారు ఇచ్చిన అలవెన్స్ ఒక స్కూల్ పిల్లవాడికి మనకి 100 గ్రాముల బియ్యము 30 గ్రాముల పప్పు ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా కిచిడి చేసుకుంటే ఎంత అవుతుంది అనేది ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను.